కాపు రిజర్వేషన్లు సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన ముద్రగడ పద్మనాభం స్మారకార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంస్మరణ సభలు నిర్వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. తన దిన కార్యక్రమాలు నిర్వహించవద్దని ముద్రగడ కోరినప్పటికీ ఆయన నిరాడంబర సేవలను స్మరించుకోవడం ప్రతి కాపు సంఘం యొక్క బాధ్యత అని తోట పేర్కొన్నారు. మాజీ సేవలందించిన ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగడాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని ఆయన హితవు పలికారు. మంత్రి దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని దాదాపుగా అన్ని కాపు సంఘాలు నిర్ణయించాయి అని చెప్పవచ్చు. ప్రత్యేకించి కాపు నేత అదేవిధంగా శాసనమండలి సభ్యుడు కూడా అయిన తోట త్రిమూర్తులు ఈ మేరకు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. కాపు జాతికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముద్రగడ పద్మనాభం చేసిన సేవలకు గుర్తుగా సంస్మరణ సభలు అయితే నిర్వహించాలని అయితే ఆయన ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరిగింది. తుది శ్వాస వరకు కూడా కాపుల రిజర్వేషన్లతో పాటు కాపులకు సంబంధించిన అన్ని డిమాండ్లపై కూడా రాజీలేని పోరాటాన్ని ముద్రగడ పద్మనాభం నిర్వహించారని తోట త్రిమూర్తులు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తన ఉద్యమ క్రమంలో అనేక ఆటుపోట్లకు ఆయన గురయ్యారని, అదేవిధంగా ప్రభుత్వ వేధింపులకు కూడా గురయ్యారని, అదేవిధంగా కేసులను కూడా ఎదుర్కొన్న ఒక ఉదాత్తమైన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి అనేక సార్లు ఒకవైపు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ప్రత్యేకించి రాజకీయ కుటుంబం నుంచి మంచి స్థితిమంతుడైన ముద్రగడ పద్మనాభం మాత్రం కాపు జాతి కోసం అయితే త్యాగాలను మాత్రం చేసినారు అనడంలో ఎలాంటి సందేహం లేదని త్రిమూర్తులు స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయాన్ని అటు ఉత్తరాంధ్ర వైపు కావచ్చు, అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కావచ్చు, ఇటు కోస్తాంధ్రలో అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు గుంటూరు, కృష్ణా జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు సైడ్ కావచ్చు, అదేవిధంగా రాయలసీమ సైడ్ అయితే ఇటు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు వంటి జిల్లాల్లో కూడా ప్రతి చోట కూడా కాపు, అటు బల్జలు కావచ్చు, ఇటు తూర్పు కాపులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, ఒంటరి బల్జ ప్రతి ఒక్కరు కూడా సంస్మరణ సభలు మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరిగింది. కాపు జాతి కోసం దాదాపు 4.5 దశాబ్దాలకు పైగా చిత్తశుద్ధితో పనిచేయడం అంటే అది అనితర సాధ్యమైన అంశమని, ఇది ఒక యుగ పురుషులు వంటి నేతలకే సాధ్యమని కూడా తోట త్రిమూర్తులు అభివర్ణించడం జరిగింది. ఇలాంటి నేతలు పుట్టడం అనేది బహు అరుదు అని కూడా చెప్పవచ్చని ఆయన చెప్తూనే రాష్ట్రంలో ఉన్న ఏ పేరుతో పిలువబడ్డప్పటికి కూడా ప్రతి కాపు సంఘం కావచ్చు, బల్జ సంఘం కావచ్చు, తెలగ సంఘం అయినా సరే, తూర్పు కాపులైనా సరే ఎక్కడికక్కడ సంస్మరణ సభలను పెద్ద ఎత్తున నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించాల్సిన ఒక చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని తోట త్రిమూర్తులు అయితే స్పష్టం చేయడం జరిగింది. వాస్తవానికి కాపు సమాజానికి సంబంధించి మనం విశ్లేషించిన పక్షంలో 1988 డిసెంబర్ 26వ తేదీన కర్కశ మూకల చేతిలో దారుణంగా గావించబడ్డ ఒగవీటి మోహన్ రంగా కానీ, ఇటు మరోవైపు తాజాగా మృతి చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మధ్య ఒక సారూప్యత మాత్రం ఉందనే చెప్పవచ్చు. రాజకీయ ఎత్తుగడలు కానీ, రాజకీయ కుట్రలు కానీ లేకుండానే ఒగవీటి రంగ శకం ముగిసింది. అదేవిధంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా రాజకీయ కుట్రలు కానీ, లేకపోతే పొలిటికల్ సంబంధించిన ఎత్తుగడలు కూడా లేకుండానే మరోవైపు ముద్రగడ పద్మనాభం శకం కూడా ముగిసిందనే చెప్పవచ్చు. కాపు జాతికి తుది శ్వాస వరకు పోరాడిన అటు ఒగవీటి మోహన్ రంగ కావచ్చు, ఇటు ముద్రగడ పద్మనాభం కావచ్చు, వారి మధ్య సారూప్యత మాత్రం ఉన్న నేపథ్యంలోనే రంగ అనంతరం మనకు ముద్రగడ పద్మనాభం ఒక త్యాగ నిరతి మాత్రం ఘనంగా నివాళులు అర్పించడానికి మాత్రం ఇది ఒక అవకాశంగా భావించాలని కూడా తోట త్రిమూర్తులు అయితే ప్రత్యేకంగా
విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి సన్నాహాలు కూడా ఈ పిలుపు ఇచ్చిన నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కాపు సంఘాల్లో ఒక కదలిక వచ్చిందని కూడా చెప్పవచ్చు.